మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మిగతా వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే లేదు వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు అని మా వదినే వాళ్ళ మనసు మార్చి మళ్ళీ ఇంట్లో ఉండేలా చేసింది. ఈరోజు హాస్పిటల్ విషయంలో కూడా ఇక్కడికే వెళ్ళమని తనే జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్పింది. నేను చెప్తే నువ్వు వినవు కదా, సాక్ష్యాలు చూపిస్తే నమ్ముతావా? సాక్ష్యాలా? ఏంటా సాక్ష్యాలు? చూపిస్తాను చూడు. ఏది చూపించు. ఇందులోనే ఉండాలి. సడన్ గా ఏమయ్యాయో కనిపించట్లేదు. నా గదిలో ఏం చేస్తున్నావు మమ్మీ? నేనేం చేస్తాన్రా, నా కొడుకు గది నీట్గా ఉందా లేదా అని చూసుకునే బాధ్యత నాదే కదా. అందుకే వచ్చాను. శుభ్రంగా లేదు కదా, ఏదో శుభ్రం చేస్తున్నానంతే. రూమ్ క్లీన్ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా, ప్రత్యేకంగా నువ్వు రావాల్సిన పనేంటి? తల్లిగా నా కొడుకు గది శుభ్రం చేయాలని నాకుంటుంది కదా, అది కూడా తప్పేనా? ఏంట్రా మీ అమ్మనేదో దొంగను చూసినట్టు అలా చూస్తున్నావు? నేనేదో నీ గదిలోకి రావడం తప్పన్నట్టు మాట్లాడుతున్నావు. బయట వాళ్ళని ప్రేమించడం కాదు, ఇంట్లో తల్లిని తండ్రిని ప్రేమించడం నేర్చుకో. ఓ అంటే మా అమ్మ అవి డిలీట్ చేసిందనమాట. చూపించు సిద్ధార్థ్. మా వదినికి సంబంధించిన వీడియో ఏదో చూపిస్తా అన్నావు కదా. అది ఎలా మిస్ అయిందో తెలియడం లేదు శౌర్య. వీడియో షూట్ చేసింది నేనే, బట్ అది కనిపించడం లేదు. సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది అన్నావు, ఇప్పుడేమో లేదు అంటున్నావు. వద్దు సిద్ధార్థ్, నీ స్థాయికి నువ్వు ఇలా అబద్ధాలు ఆడటం ఏం బాగోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోయినా నువ్వంటే గౌరవం అభిమానం ఇప్పటికీ ఉన్నాయి. దయచేసి దాన్ని పోగొట్టుకోకు, వెళ్ళు. మమ్మీ, నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు కదా, ఇప్పుడు నీకేం చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పినట్టు ఫోటోలు తీసావు కదా? తీసాను సార్. ఇదిగో ఈ డబ్బు తీసుకో. థ్యాంక్ యూ సార్. మీ నెంబర్ చెప్పండి సార్, ఫోటోలు పంపిస్తాను. నువ్వు పంపించాల్సింది నాకు కాదు. మరి? నేను ఒక నంబర్ చెప్తాను, దానికి పంపించు. ఎవరు సార్? ఈ ఫోటోలు చూడాలని ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి. అలాగే, నంబర్ చెప్పండి సార్. రుద్రాణి వస్తుంది సార్. అవును, ఆ నంబర్కే పంపించు. ఓకే సార్, పంపించేశాను సార్. గుడ్ సార్. మరి ఫోటోలు డిలీట్ చేయొచ్చా సార్? వెళ్లాల్సిన వాళ్ళకి వెళ్ళేగా, వాటితో పనిలేదు, డిలీట్ చేసి. ఓకే సార్. సార్ డిలీట్ చేశాను సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఉంటాను సార్. మమ్మీ, ఇక నీతో ఆడుకుంటా చూడు. డాక్టర్, చెప్పింది చేసావా? ఎస్ డాక్టర్, మీరు చెప్పినట్టే వాళ్ళ ఫోటో తీసి మీకు షేర్ చేశాను, ఒకసారి చూసుకోండి. గుడ్ గుడ్, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. చెప్పండి డాక్టర్ గారు. ఏం జరుగుతుందో చెప్పమన్నారుగా, అందుకే ఫోన్ చేశాను. ఒక పక్క పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతుంటే మరో పక్క శౌర్య సిద్ధార్థ్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్నారు అని చెప్తే సరిపోతుందా? సరిపోదని తెలిసే అందుకే ఎందుకైనా మంచిదని వాళ్ళ ఫోటోలు తీయించాను. మీరు సూపర్ డాక్టర్ గారు. నేనేం కావాలనుకుంటున్నాను అది అడగకుండానే ఇస్తున్నారు. మీరు చేసే సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేనండి. కొంచెం ఆ ఫోటోలు పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తాను. హలో డాక్టర్ గారు, నాకు కాదు. మరి? అంటే పరువు గలదాన్ని ఆ ఫోటోలు నా ఫోన్లో ఎందుకు బరువుగా? నేను ఇంకో నంబర్ పంపిస్తాను, దానికి పంపించండి. మరి ఆ బరువు మోసే వ్యక్తి ఎవరండి?
ఆ ఫోటోలు ఎవరికి అవసరమో, ఎవరికి వెళ్తే నాకు ఉపయోగమో వాళ్ళకి పంపండి. నేను మీకు ఒక నెంబర్ పంపిస్తాను. త్వరగా ఆ నెంబర్కి మీరు ఫోటోలు పంపించండి. అలాగేనండి. అలాగే. ఏంటో భూమి ఇలా దొరికిపోతుంది. నిజంగానే ఈ భూమికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఈ హాస్పిటల్లో చేరటం ఇదంతా కూడా నాటకం. ఆ పేరుతో హాస్పిటల్లో చేరి ఆ ప్రేమ పక్షుల్ని అక్కడికి రప్పించి శౌర్యని సిద్ధార్థని ఒకటి చేసే ప్రయత్నం చేస్తుందని కదలితే ఇంట్లో ఖచ్చితంగా అందరూ నమ్ముతారు. నేనేం కోరుకున్నానో అదే జరుగుతుంది. వీళ్ళిద్దరి ఫోటోస్ ఏంటి? అసలు ఎవరు పంపించుంటారు? దాంతో తిరగొద్దు అని చెప్తే మళ్ళీ వెళ్ళి తిరుగుతున్నాడనమాట. వీడు వద్దు అన్నా ఆ ఇంటికే వెళ్తున్నాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి బెదిరిస్తూనే ఉన్నారు. ఇంట్లో చాలదని ఇలా బయట తిరుగుతున్నాడనమాట. ఆగరా! ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళావా? దాంతో తిరగడానికి వెళ్ళావా? నా పైన ఏమైనా శాటిలైట్ పెట్టావా మమ్మీ? నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీకన్నీ తెలిసిపోతున్నాయి. ఈ ఫోటోస్ ఏంట్రా? వావ్! ఎవరు మమ్మీ? మంచి ఫోటోగ్రాఫర్లా ఉన్నాడే. అబ్బా, ఈ ఫోటో చూడు, చాలా క్యూట్గా ఉంది శౌర్య. కప్పుల్ అంటే ఇలా ఉండాలి మమ్మీ. చూడు, ఈ ఫోటో చూడు. అరే రే రే రే, ఏది తీయడానికి లేదు మమ్మీ. కాబోయే కోడలు ఫోటోలు చూసి ఆనందపడాలి కానీ ఇలా బాధపడతావేంటి మమ్మీ? చూసి ఎంజాయ్ చెయ్యి. రేయ్, నేను మాట్లాడుతోందేంటి, నువ్వు మాట్లాడేదేంటి? నువ్వెప్పుడు ఇదే మాట్లాడుతున్నావు, నేను ఎప్పుడు ఇదే మాట్లాడుతున్నాను. నువ్వు మాట మార్చడం లేదు, నేను మాట మార్చడం లేదు. చూడు, ఆ ఫోటోలు మా ప్రీ వెడ్డింగ్ ఫోటోలు లాగా లేవు. అలా చూస్తూ ఉండు మమ్మీ. మా ఇద్దరిని విడదీయడం కంటే కలిపితే బాగుంటుందనే ఐడియా నీకు వస్తుంది. సిద్ధు, ఎంజాయ్ చేయి మమ్మీ. అసలు వీడికి నేనంటే ఆట అయిపోయింది. ఈ ఫోటోలు నాకు ఎవరు పంపించుంటారు? నాకు పంపించాల్సిన అవసరం ఎవరికుంది? ఏదో జరుగుతోంది. నాకు పరిచయం లేని ఈ నెంబర్ ఎవరిది? అసలు నా నెంబర్ ఎలా తెలిసింది వాళ్ళకి? ఎందుకు నాకు ఈ ఫోటోస్ పంపించారు?